స్టార్ట్ చేద్దామా? ట్రీట్మెంట్లో ఎవరికి ఏం జరగలేదండి. అది హాస్పిటల్ వాళ్ళని కనుక్కున్నాము, ఎవరికి ఏం జరగలేదు. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని అవగాహన అవగాహన కార్యక్రమం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనగా 8వ తారీఖు జనవరి 8 మాకు తెలంగాణ మెడికల్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్, గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను MBBS పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు, అలాగే ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ లింగంపేటలో కొన్ని నెలలు MBBS MD జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యాడు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నాడు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా CISIలు కలిసి. సో ఇతన్ని క్రైమ్ నెంబర్ 11 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 3184, 338, 336 ఆఫ్ 3, 340 ఆఫ్ 2, 319 ఆఫ్ 2 ఆఫ్ BNS ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్ల లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.